పార్టీ అంటే చాలు కేసులు పెట్టేయటం, వరుసపెట్టి చేస్తున్న ఈ కేసులు జగన్ భవిష్యత్తులో మళ్ళీ తమ వాళ్ళని వేధించకుండా అన్న తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాట. 2014-19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో 3-4 నేతలను తప్పించి చంద్రబాబు ఇబ్బంది పెట్టలేదు. బట్ అదే జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాతన రవీంద్ర దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి అనేక మందిని కేసులు, అరెస్టులు, జైళ్ళు తిప్పాడు, హింసించాడు. అదే చంద్రబాబు చేస్తే ఎట్టుంటుందో ఇప్పుడు బాబు చూపెడుతున్నాడు. దాంతో రేపు పొద్దున జగన్ ఈసారి అధికారంలోకి వచ్చిన మా వాళ్ళ జోలికి రాకుండా ఉండాలి. అదే చంద్రబాబు నాయుడు జగన్కి నేర్పుతున్నటువంటి పాఠం అన్నది తెలుగుదేశంలోని ఇంటలెక్చువల్ టీం ఎందుకు బాబు ఇట్లాగా వరుసబెట్టి చేస్తున్నారన్న దానికి చెప్తోంది. మరి జగన్ మారతాడా, బాబుని మారుస్తాడా చూడాలి.